ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన చరిత్ర గురించి అందరికీ తెలుసు. అయితే ఆయన కుమారుడు సంభాజీ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. ముఖ్యంగా నార్త్ ఇండియా వారు విన్నతంగా, సౌత్ ఇండియా వారు సంభాజీ పేరు విని ఉండరు. అలాంటిది ఇప్పుడు సంభాజీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన గురించి తెలియని వారు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సంభాజీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలగడానికి ఒక రకంగా ఛావా అనే హిందీ సినిమా కారణమని చెప్పొచ్చు. సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. ఈ క్రమంలో సంభాజీ చరిత్ర తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీ భారతదేశ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు సృష్టించుకున్నారు. సంభాజీ 1657వ సంవత్సరం మే 14న జన్మించారు. తండ్రి నుంచి వారసత్వాన్నే కాదు, వీరత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్న సంభాజీ హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శివాజీ మరణం తర్వాత ఆయన వారసునిగా 1680 నుంచి మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. పాలించింది 9 ఏళ్లే అయినా మహారాజుగా సంభాజీ తనదైన ముద్ర వేశారు. మరాఠా సామ్రాజ్య 2వ ఛత్రపతిగా తన సామ్రాజ్యాన్ని కాపాడటానికి, విస్తరించడానికి సంభాజీ చూపిన పరాక్రమం అసాధారణమైంది. మొఘలులతో పాటు సిద్ధిలు, పోర్చుగీస్ వంటి వారిని ఢీకొట్టి గొప్ప యోధుడిగా పేరు పొందారు. సంభాజీతో తమ రాజ్యానికి ముప్పు అని భావించిన అప్పటి మొఘల్ రాజు ఔరంగజేబు తన సైన్యంతో కలిసి కుట్ర చేసి సంభాజీని బంధించాడు. ఇస్లాం మతంలోకి మారితే సంభాజీని మరాఠా సామ్రాజ్యాన్ని వదిలేస్తాను అని బేరం పెట్టాడు. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారను అంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ. దాంతో ఆయన్ను 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. గోళ్లు, కనుగుడ్లు పీకడం, బ్రతికుండగానే చర్మం ఒలచడం, శరీర అవయవాలను ఒక్కొక్కటిగా వేరు చేయడం, ఇలా దారుణమైన చిత్రహింసలకు గురిచేశారని చరిత్ర చెబుతోంది. ఎంత చిత్రహింసలకు గురిచేసినా మతం మారనని స్పష్టం చేసిన సంభాజీ చివరకు 1689 మార్చి 11న అసువులు బాశారు. బతికుండగానే దారుణమైన చిత్రహింసలకు గురిచేసిన, ప్రాణం పోతున్నా తాను నమ్మిన సిద్ధాంతాన్ని, ధర్మాన్ని విడవలేదు సంభాజీ. అందుకే ధర్మవీరుగా ఆయన మరాఠా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.